హలో హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానుక్షణం సంతోష్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజు మనం దాదాపు 200 సంవత్సరాల క్రితం జరిగిన ఒక మహా అద్భుతం అనేది చెప్పొచ్చు. రంగనాథ స్వామి వారు తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని పైడిపల్లి అనే గ్రామంలో ఎత్తైన కొండల మధ్యలో స్వయంభుగా వెలిసి ఒక మహిళ నరసమ్మ అనే మహిళకు కలలో వచ్చి నేను పలానా కొండల మధ్యలో స్వయంభుగా వెలిశాను, నన్ను బయటికి తీసి ఆలయం నిర్మించి పూజలు చేయండి అని అయితే ఆజ్ఞాపించారట. అప్పుడు ఆ భక్తురాలు నరసమ్మ అనే భక్తురాలు కొంతమంది గ్రామస్తులను తీసుకొని వెళ్ళి ఆ స్వామివారి జాడ కోసం వెతకగా రాతి బండల మధ్యలో స్వామివారు అయితే దర్శనమిచ్చారట. అలాగే స్వామివారి విగ్రహం కూడా లభించిందట. అలాగే ఆ 10 మంది కలిసి ఆ విగ్రహాన్ని ఎత్తినా కూడా కదలలేదంట. అప్పుడు నరసమ్మ అనే భక్తురాలు స్వామివారికి దర్శనం చేసుకొని ఆ స్వామివారి విగ్రహాన్ని కదిలిస్తే ఆ విగ్రహం కదిలిందంట. అప్పుడు ఆ భక్తురాలు పైడిపల్లి గ్రామం నుంచి తన సొంత గ్రామమైన దేశాపేట గ్రామానికి తీసుకొచ్చి స్వామివారికి అయితే ఆలయం నిర్మించి ప్రతిష్టాపన అయితే చేశారట. దాదాపు 200 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ ఇది. సో ఇప్పుడైతే మనం ఆ ఆలయానికి వెళ్ళి స్వామివారు ఎక్కడైతే వెలిసారో ఆ కొండల మధ్యలోకి వెళ్ళి ఆ స్వామివారి విగ్రహం ఉన్న ప్లేసు రాతి బండ మీద అయితే ఎలాగ వెలిసారో ఆ ప్లేస్ చూద్దాం. అలాగే స్వామివారి కోసం నిర్మించిన ఆలయం కూడా చూద్దాం రండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్ ఒకసారి మనం స్వామివారు స్వయంభుగా వెలిసిన ప్లేస్ అయితే చూద్దాం రండి. ఇక్కడ స్వామివారికి అయితే దీపం పెట్టారు. ఇక్కడ దీనిపైన చూడండి స్వామివారు పడుకున్నట్టు ఈ కొండ గుహల మధ్యలో ఈ రాతి మీద అయితే స్వయంభుగా వెలిసారు. ఒకసారి మీరు చూడండి స్వామివారు ఎలా ఉన్నారు అనేది. సో ఫ్రెండ్స్ అలాగే స్వామివారి ఎదురుగా హనుమంతుడు గరుత్మంతుని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఒకసారి మీరు అటు సైడ్ కూడా చూడండి. సో ఒకసారి మీరు చూడండి ఎత్తైన కొండల మధ్యలో ఈ రాతి బండల మధ్యలో అయితే స్వామివారు అయితే స్వయంగా వెలిసారు. అప్పుడు ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి దేశాపేట గ్రామంలో స్వామివారిని ప్రతిష్టాపన చేసి ఆలయం అయితే నిర్మించారన్నారు. సో మనం ఇక్కడికి ఈవినింగ్ అంటే నైట్ అయింది. నైట్ అవడంతో కొంచెం అయితే చీకటిగా ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు స్వామివారికి దీపం పెట్టారు. ఆ దీపం ద్వారా స్వామివారు అయితే మంచిగా కనబడుతున్నారు ఇక్కడ. ఫ్రెండ్స్ మనం అక్కడ కొండ గుహల మధ్యలో స్వామివారు వెలిసింది అయితే చూసాం కదా. ఇప్పుడు స్వామివారిని తీసుకొచ్చి ప్రతిష్టాపన చేసిన ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. ఒకసారి అండి మనం స్వామివారిని అయితే చూసి లోపల స్వామివారి గురించి ఇంకా అనేక విషయాలు అయితే తెలుసుకుందాం రండి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే స్వామివారి ఆలయం అయితే చూసారు. మనం ఇంతకుముందు కొండ మీద చూసిన
విగ్రహం స్వయంగా వెలిసిన విగ్రహం చూసాము, అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేసిన విగ్రహం కూడా చూసాం కదా. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మన ఛానల్ ఇంకా వస్తూనే ఉంటాయి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియో మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. నేను మీ నానుక్షణం సంతోష్.